చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, మంచిదే, కానీ ప్రభువు పెట్టే కాడిని మోయడానికి మాత్రం చాలా మందికి ఇష్టం లేదు. కారణం ఏమంటారంటే, లోకపు కాడి క్రింద నలిగిపోయినంత సేపు చాలా బాగుంది అంటారు, కానీ దేవుడు ఒక బాధ్యత పెట్టగానే, అమ్మో ఇంత కష్టమైతే మేము ఎందుకు వస్తామండి యేసు ప్రభు దగ్గరికి, ఆయన ఇంత భారం పెడితే ఎలా అండి అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. కానీ ప్రభు వారు చెబుతున్నారు, నీవు నేను మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం ద్వారా, క్రీస్తు ప్రభుతో పార్ట్నర్షిప్ లోకి రావడం ద్వారా ఆ కాడిని మోసే వారంగా ఉండాలనే దేవుని యొక్క ఆలోచన. దట్స్ వాట్ ఐ కెన్ సే, లివింగ్ ఇన్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం క్రింద మనం బ్రతకడం అనేది ఈ కాడి సూచిస్తా ఉంది. ప్రభు అన్నాడు, నేను దేన మనసు కలిగిన వాడిని కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి, దేన మనస్సే. తలంపుల్లో గాని, చూపుల్లో గాని, క్రియల్లో గాని గర్వాన్ని ప్రదర్శించడానికి లేదు. దేవుడిని అపరిమితంగా ఆశీర్వదించి ఉండొచ్చు, అలా అని చెప్పి నువ్వు గర్వపడతావు, దేవుడిని ఆశీర్వించాల. నీ చేతి నిండా దేవుడు డబ్బిచ్చాడని చెప్పి కొన్నిసార్లు ధన గర్వం నీలోనికి వచ్చేసిందా? కొంతమంది ప్రభు దగ్గరికి వచ్చి కూడా తమ కులాన్ని బట్టి గర్వించే వాళ్ళు చాలా మంది ఉంటారు, తమకున్న చదువును బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది, తమకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది, తమకున్న ఆస్తి పాస్తులను బట్టి గర్వించే వాళ్ళు కొంతమంది. లెర్న్ టు బి హంబుల్. నువ్వు ఎంత ఎదిగినా నువ్వు ఒదిగి ఉండగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా.